ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల అనగా అనగా ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి లేక లేక సంతానం కలుగుతాయి. ఒక కొడుకు పుడతాడు. ఎన్నో రకాలుగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ అతనికి మాత్రం తన కొడుకు మాత్రం అన్ని దుర్లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే వ్యసనము, జూదమాడము, తాగడము, లేని అంటూలు, భార్యని ఇప్పటి కొట్టడము, హింసించడం, ఇలానే రకరకాలైనటువంటి బాధలు ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆమె బాడీ వేధిస్తూ ఉంటాడు. ఈ పిచ్చి తిరుగుళ్ళు వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే అతనికి కుష్టి వ్యాధి వస్తుంది. కుష్టి వ్యాధి వచ్చినప్పటికీ కూడా తన ఎంతంటే అన్ని లక్షణాలు అన్నమాట, పరస్త్రీ వ్యామోహాలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు కూడా భార్యను బాధ పెడుతూ ఉంటాడు. తన శరీరం నుండి రకరకాలైనటువంటి రసాలు కారుతాయి, దుర్వాసన ఉంటుంది. అయినప్పటికీ కూడా భార్య చాలా గుణవంతురాలు, ఇంచుమించు ప్రతివత లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఆమె చాలా అందమైనటువంటి యువతి. అయినప్పటికి కూడా ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది అనమాట. చేస్తూ ఉండగా కూడా ఏమైపోతుంది, ఒక కోరిక కోరుతాడు. అంత రోగంతో ఉండి కూడా ఏమని కోరిక కోరుతాడంటే, ఒక దగ్గర ఒక వేశ్య నాటకం డ్యాన్స్ చేస్తుంటే చూస్తాడు అనమాట రాజు. ఇంకా వాళ్ళ తండ్రి, ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన తండ్రి చనిపోతాడు, అయిపోతుంది. లేక కలిగినటువంటి ఈ కొడుకు యొక్క బాధలను చూడలేక రాజు భార్య మంచాల పాలైపోయి లాస్ట్కి చాలా బాధలతోటి చనిపోతారు. పెళ్ళి చేసిన తర్వాత చనిపోయాక అతనికి వచ్చినటువంటి భార్య ఇలా కష్టపడుతూ ఉందన్నమాట. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో మాంగళ్యే తంతు నానే మమదేవుని హిత్వ అని ఉన్నది కదా, దానికోసం పాడుకుపడుతూ ప్రతివత లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఉత్తమ ఇల్లాలు ఈ మహిళ. అత్తమామలు ఎంతగానో ఈమెను ప్రేమించేవాళ్ళు. అమ్మ మేము ఇలా పెళ్ళి చేస్తే మారుతాడు అనుకుని పెళ్ళి చేసాం తల్లి, వాళ్ళు మాడుతులేడు ఎట్లా అని వాళ్ళు మనోవేదకు మందు ఉండదు కదా, వాళ్ళు చనిపోతారు. కానీ ఈ భార్యకు మాత్రం తప్పుతులేదు. వాళ్ళు ఉన్నప్పుడు తిరిగేవాడు, వాళ్ళు పోయిన అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా కుష్టి రోగం వచ్చి కారుతున్నప్పటికీ, ఇలా చేస్తున్నప్పటికి కూడా ఎక్కడో ఈ అటు ఇటు తీసుకుపోయి బయట తిప్పుతున్నప్పుడు ఒక వేశ్యను, ఒక గుళ్ళో నాట్యం చేస్తున్నటువంటి వేశ్యను చూసి ఆ వేశ్య నాకు కావాలని అంటాడు. ఈమెంటంటే నాకు కావాలి, ఆమెతోటి నేను నా కోరిక ఉంది, నా వాంఛ తీరిస్తేనే మంచిగా ఆయన అట్లా కూడా బాధ పెడతాడు. ఏమనాలో ఈమెకు అర్థం కాక కొంత డబ్బు పోగు చేసుకుని ఒకరోజు ఆ డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి స్థలం దగ్గరికి పోతుంది. పోయి ఉండి ఏం చెప్తుంది అంటే, నీ ఉండి ఆమె రాగానే ఆమెకు నమస్తే పెడుతుంది, దండం పెడుతుంది. పెట్టిన వెంటనే ఎందుకో ఆ వేశ్యకి మేము చూసిన వెంటనే ఈమెలో అన్ని ప్రతివత లక్షణాలు ఉన్నటువంటి సతీసుమతి ఆమెకు వస్తుంది. ఆమె వచ్చి ఏంటి అలా మాట్లాడుతూనే దండం పెడుతూనే కాళ్ళ మీద పడితే ఏంటిది నువ్వు ఇట్లా చేస్తున్నావు, మీరు పెద్ద మనుషుల్లా ఉన్నారు, నిన్ను చూస్తే నువ్వు సతీసుమతిలా ఉన్నావు, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు నెరవేర్చాలి. ఎవరి కోరిక ఏంటి అంటే, నువ్వు కాదని అనొద్దు, నువ్వు నాకు ముందు మాట అంటే. అది ఏందో వినకుండా నేను ఎలా మాటిస్తాను, నేను ఒక వేశ్యను, నా పొట్టకూటి కోసం నేను ఎన్నో రకాల వేషాలు వేస్తుంటాను. నేను చూస్తే ఒక ప్రతివతలా ఉన్నావు, నువ్వు నాకు కాళ్ళ మీద పడడం ఏంటి, నాకు దండం పెట్టడం ఏంటి, నాకు నువ్వు డబ్బు ఇవ్వడం ఏంటి, ఏదో ఒక రకంగా నేను సంపాదించుకొని బ్రతుకుతున్నాను అంతే, నాకు బ్రహ్మరాష్ట్ర రాత అనుకుని ఆ వేశ్య చెప్పినప్పటికి కూడా నువ్వు వదిలేదన్న కాళ్ళు వదిలి, సరే నమ్మాలి అంటే లేచిన వెంటనే ఏమంటుందంటే, నా భర్త ఒక కుష్టి రోగి, అతను అవసాన దినంలో ఉన్నాడు, ఆయన ఇలాంటి కోరికను కోరుతున్నాడు,
ఎవ్వరికైనా కూడా నువ్వెంత వేశ్య అయినప్పటికీ, నీకు డబ్బు ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కుష్టిరోగి వాడితోటి సంభోగం అంటే ఇష్టం ఉండదు. కానీ ఏం చెయ్యాలి, నన్ను నువ్వు క్షమించు అని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆమె ఏంటంటే ఒక స్త్రీగా తను కూడా రే చనిపోయే ముందు ఇలా అనుకుంటున్నాడు అనుకొని ఏం చేస్తుందంటే, సరే ఎప్పుడు ఒకటో జాము పూర్తయిన తర్వాత అంటే రాత్రి 10 తర్వాత పలానా టైంకు తీసుకొనిరా, వచ్చి మళ్ళీ సూర్యోదయంలోపు నువ్వు తీసుకొని పో అని చెప్తాడు. చెప్పిన వెంటనే ఇంటికి పోతుంది. ఇంటికి పోయి ఏమా అడిగి వచ్చినావా, ఏమైంది అని మళ్ళా వెంట పడతాడు. పడ్డాగానే వెంటనే ఆ ముందేమంటుంది, ఒప్పుకున్నది, డబ్బు ఇచ్చావా అంటే ఆ డబ్బు కూడా ఆమె తీసుకోనంటది. అయినప్పటికి కూడా డబ్బు మళ్ళీ ఆమె ఇచ్చినా కూడా డబ్బు రిటర్న్ చేస్తుంది. సరే అంటది. ఇట్లా అయిందనగానే ఇక కథం వీడికి ఎక్కలేని ఉత్సాహం వస్తుంది కుష్టిరోగికి. భర్తకి వచ్చో ఎప్పుడు 4:30-5 గంటల నుంచి ఎప్పుడు చీకటి అవుతుంది, ఎప్పుడవుతుంది, ఏదవుతుంది. చూడండి, ఒక వ్యక్తి తన అంత వ్యసనపరుడైనప్పటికీ కూడా తన భార్యకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వకుండా, తన భర్త ధర్మాన్ని కూడా నెరవేర్చకుండా ఎంతసేపు తన సుఖము తనని ఎంత స్వార్థంతో అది చేస్తున్నాడు. చూడండి ఆ రాజకుమారుడు కదా, అది ఎంతవరకు కరెక్ట్. అయితే అలా చూస్తారు. చూసిన తర్వాత ఏమైనా తీసుకోపో అంటాడు. ఇక మేము శుభ్రంగా స్నానం చేయించి చక్కటి వస్త్రాలంకరణ చేసి అంత సెంట్లు బింట్లు అన్నీ కొట్టి నడవరాదు మళ్ళీ ఆయనకు. మళ్ళీ ఏం చేయాలి, ఈమెనే నెత్తి మీద పెట్టుకోను ఎట్లనో తొలగ మళ్ళీ వేరేటోళ్ళని తోలుకోపోవాలంటే ఎట్లా? ఈ విషయం అందరికీ తెలుస్తుంది. ఊళ్ళో రాజ్యంలో అందరికీ తెలిసి అందరు రాజు కొడుకు గిట్లనట అంటారు. అత్తమామల పేరు ప్రతిష్టలు పోతాయని ఆమెనే ఎప్పుడైనా కూడా ఎక్కడ తీసుకుపోయినా కూడా ఒక గంపలు పెట్టి తీసుకుపోతుంది అనమాట. అట్లానే అంత అలంకరణ చేసి గంపలు పెట్టి నెత్తి మీద పెట్టుకొని తీసుకొని పోతాం. పోయిన తర్వాత పోతుంటుంది రాత్రి 9:30-10కి. ఈమె తీసుకొని పోతున్నప్పుడు ఏమైపోతుందంటే, అందరూ చూస్తారేమో, నా పరువు పోతుందేమో అని చాలా భారంగా బాధతోటి భగవంతుడిని వేడుకుంటుంది. ఆ టైం లోపల ఏమైపోతుందంటే మొత్తం అప్పుడు పౌర్ణమి రోజులు కొంచెం వెన్నెలు ఉంటుంది, వెన్నెలు ఉండదు, కరెంటు పోతుంది, గాలి దుమారం వస్తుంది, వర్షం పడుతుంది. మీకు ఎన్ని పరీక్షలు పెట్టాడు చూడండి. అయినప్పటికి కూడా తీసుకుని పోతూ ఉంటుంది. తీసుకుపోయి అటు ఇటు ఎటు పోవాలనో తెలియదు. ఆ ఇంటికి ఇదివరకు ఎప్పుడు పోలేదు మా వేష ఇంటికి, కాబట్టి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఎట్టకేలకు వేష ముంగిటికి వెళ్తాడు. పోయిన తర్వాత అక్కడ ఒక చోట ఒక స్వామీజీ ఏం చేస్తాడంటే, ఆయన బాగా ఒక ఋషి అన్నమాట. ఎప్పటి నుంచో రాత్రి పగళ్ళు అన్నట్టు ఒక దానిపైన కూర్చొని ధ్యానంలో ఉంటాడు ఆయన. అక్కడ అంతా దొంగలు వస్తారు. ఆ దొంగలు ఏం చేస్తారు, ఆ స్వామీజీ వెనక అన్ని ధనరాశుల సంచులు, బంగారం, వెండి, డైమండ్స్, ఆభరణాల సంచులన్నీ వేస్తారు. ఈమె అవన్నీ చూడకుండా పట్టించుకోకుండా ఎట్టకేలకు అక్కడ చేరి అతని నుంచి తెల్లవారుజామున మళ్ళీ 5 గంటల దాకా బయటనే ఉండి తర్వాత అతన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు ఈమె చేసినటువంటి దానికి కూడా ఏమైపోతుందంటే, ఈమె ఇంత కష్టపడ్డది, ఇవన్నీ చేసినప్పటికీ ఏమైందంటే వీడికి కూడా మరణ గడియలు సంభవించినాయి, దగ్గరకు వచ్చినాయి. ఇంటికి తీసుకొని వస్తుంది. వచ్చినప్పుడు ఏమైపోతుంది, యమభటులు వస్తారు, యమకింకర్లు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి ఈయనని ఇంకా ఉంచితే ఇంకెన్ని పాపాలు చేస్తాడు అని యమధర్మరాజు ఏం చేస్తాడంటే, యమకింకర్లను నడుగురు ఆయన తీసుకురాపండి, ఆయనది అయిపోయింది, పాపాలు చాలా చేశాడు
ఆయన శిక్షించాలి, అది ఇదని తోలిస్తారు. ఇంటికి వస్తుంది వచ్చి కూర్చున్న తర్వాత కింకర్లు వస్తాయి. ఎందుకు వచ్చారు మీరు అంటే, ఆయన పాపాల చెట్టు ఇంత కాదంత కాదు, లెక్కలేనంత ఉన్నది, కాబట్టి యమధర్మరాజు మమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు అని అంటే వెంటనే ఏం చేస్తుంది, లేదు నేను అస్సలు పంపించనది అని పోతే వాళ్ళు యమకింకర్లు మళ్ళీ యమధర్మరాజుకి చెప్తారు. చెప్తే యమధర్మరాజు ఏం చేస్తాడంటే తనే వస్తాడు స్వయంగా వచ్చి, నేను నీ భర్త తెల్లారలోగా సూర్యోదయం అయ్యేలోగా నీ భర్త చనిపోతాడు, నేను తీసుకొని పోతాను అని అంటాడు యమధర్మరాజు. అన్న వెంటనే యమధర్మరాజు వెంబడొచ్చిన యమకింకర్లను బయటకు ముట్టేసి డోర్ పెట్టేసి సూర్యుడిని కట్టడి చేసేస్తుంది. ఎందుకంటే మేము మహాప్రతివత కదా, ఎవరివి ఇప్పటివరకు మీకు ఆలోచన వచ్చింది అనుకుంటాను. తట్టలో భర్తను పెట్టుకొని అన్ని గోదావరి అన్ని నది స్నానాలు చేయించుకుంటూ కుష్టి రోగం వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఈ కథ. సతీసుమతి అప్పుడు ఏం చేస్తుంది, సతీసుమతి తన ప్రతివత లక్షణాలతో సూర్య భగవాను ఆక్షేపిస్తుంది, నీవు సూర్యోదయం కావద్దు, ఆపేయి అంటే ఆపేస్తుంది. ఒక రోజైతే 2 రోజులైతే 3 రోజులైతే 4 రోజులైతే సూర్యుడు లేకపోయే వరకు ఏమైపోతుంది, 4 దిక్కులా 4 రకాలుగా మొత్తం జగత్ప్రలయం ఏర్పడే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు దేవలోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు వీళ్ళందరూ ఏంటిది ఇట్లా వాళ్ళకి తెలిసిపోతుంది, ప్రతివత ఇలా వేస్తుంది, ఎట్లా అని అంటే మరి ఎవరి మాట వింటుంది, ఎవరి మాట విన్నది అని అప్పుడు ఏం చేస్తాడు, ఇంద్రుడు దేవేంద్రుడి దగ్గరకు పోతాడు. ఇంద్రుడు యమధర్మరాజు వీళ్ళు కలిసి అగ్నిదేవుడు ఈ ముగ్గురు కలిసి సతి అనసూయ దగ్గరికి పోతారు. పోయి అమ్మ నువ్వైతేనే ఆపగలవు జగత్ ప్రళయాన్ని, లేకపోతే మొత్తం జగత్ ప్రళయం వచ్చేటట్టుంది, భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులు మనుషులతో సహా సూర్యభగవాను లేకపోవడం వల్ల పంటలు పడతలేవు, ఇవన్నీ అవుతలేవు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఈ అనసూయ ఏమంటుందంటే, సతీసుమతి చాలా ప్రతివత, ఆమెను ఎదిరించేంత శక్తి నా దగ్గర లేదు, కాబట్టి మీరు నేను చెయ్యాలంటే చెయ్యగలను. ఎలా అంటే ఆమె మళ్ళీ ఇంకొకటి ఏం పెడితే, సతీసుమతి ఎవరైనా మగవాళ్ళు పురుషులు వచ్చి మా ఇంట్లోకి రావాలని ప్రయత్నించిన మా దర్వాజా ముట్టుకున్న భస్వం అయిపోతారని చెప్తా అని శాపం పెడితే ఎవరు పోరు. ఎట్లా ఈ విధంగా సతీసుమతి దగ్గరికి ముగ్గురు పోతారు. ఎవరెవరు పోతారు, ఇంద్రుడు, యమధర్మరాజు, అగ్ని, ఈ ముగ్గురు పోతారు. పోయిన తర్వాత ఆమె ఏమంటే ఒక వరం ఏమంటుంది అనసూయ, ఏమనంటే తన భర్త నిజమే సూర్యోదయం అయితే చనిపోతుంది, కానీ ఆ సూర్యోదయం అయితే చనిపోతుంది, నేను అంతవరకు వెంటనే మీరు బతికించాలి, ఎందుకంటే మీకు ఆ శక్తి ఉన్నది కేవలం దేవుళ్ళకే ఉన్నది. ఏంటిది, ఎవరైనా చనిపోతే వాళ్ళని మళ్ళీ బతికించే శక్తి. ప్రతివతలకి ఏముంది, తన భర్తను బతికించుకునే శక్తి ఒక్కటే ఉన్నది. కానీ మీరు ఇలా సూర్యోదయం అయిన వెంటనే అంటున్నారు, సతీసుమతికి వద్దని ఇట్లా అంటుంది, ఆ శాపాన్ని నేను ఎట్లా విమోచన చేసుకోమంట అని వెంటనే సరే అని ఒప్పుకొని మాకు మాట ఇస్తారు. ఎవరికి, సతీ అనసూయకి. అందరు కలిసి పోతారు, డోర్ కొడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కొడితే భస్వం అయిపోతారు అనలే కదా, మగవాళ్ళు అయితేనే భస్వం అవుతారు అన్నారు. కాబట్టి సతీ అనసూయ పోయి ఆయనతో డోర్ కొడితే కొట్టగానే తీసా మీరా అని వచ్చి కాళ్ళ మీద పడితే సతీసుమతి అనసూయ కాళ్ళ మీద పడి ఏంటిది అంతా కడుగుతుంది, పాదాభిషేకం చేస్తుంది, పాదాలు కడుగుతుంది, కాళ్ళు కడిగి కూర్చోమంటుంది, గౌరవిస్తుంది. అన్నీ చేసిన తర్వాత ఈ విషయం అంతా చెప్తుంది అన్నమాట. చెప్పిన తర్వాత బయట కూడా ముగ్గురున్నారు వాళ్ళని పిలువని అంటే, ఎందుకంటే ఈ విధంగా అని చెప్పగానే పాపం పిలుస్తుంది. ముగ్గురు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఈమె ఇక సూర్యుడిని ఆజ్ఞాపిస్తుంది, సరే సూర్యోదయం అమ్మని చెప్తే సూర్యోదయం అవుతాడు. సూర్యోదయం అవుతున్న 1 నిమిషంలోనే ఈమె భర్త చనిపోతాడు. చనిపోగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవుళ్ళు ఏం చేస్తారు, అతన్ని బతికిస్తారు, రాజకుమారుని బతికించి మళ్ళీ ఎప్పట్లాగా సతీసుమతి యొక్క దీక్షకు, సతీసుమతి చేసినటువంటి సహాయానికి వాళ్ళు మెచ్చుకొని
ఆమెకు ఈ వచ్చిన ముగ్గురు కూడా నీకు ఆమెకు పుత్ర సంతానం ఉండదు అనమాట. ఎలా అంటే ఆమెకు సంతానమే ఉండదు. ఎప్పుడంటే నువ్వు ఏదన్నా ఒక మంచి పని భూలోకంలో చేస్తేనే నీకు సంతానం ఉంటుందని చెప్తారు. అయితే ఆ ఏం మంచి పని చేసిందో ఒకటి ప్రళయం రాకుండా చేసి, రెండవది ఏంటి, సతీ సుమతి భర్తను ఎలాంటి వ్యసనాలు లేని మంచి వ్యక్తిగా మార్చింది. మూడవది ఏంటిదంటే వర్షము, దేవుడు వీళ్ళందరూ ఉన్నారు, మళ్ళీ ఎప్పట్లాగానే అందరినీ కాపాడింది, సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టింది. ఈ విషయాలన్నీ గ్రహించి ఈ ముగ్గురు కూడా ఏమంటారంటే నీ కడుపున నీకు ముగ్గురు కొడుకులుగా పుడతామని సత్యానికి వరం ఇచ్చి వాళ్ళ అక్కడి నుంచి మీరు వీళ్ళని దీవించి మీరు సుఖంగా బతకండి అంటాడు. అప్పుడు ఈ రాజకుమారుడు ఏం చేస్తాడు, నా తప్పుని క్షమించి నేను ఎన్నో బాధలు పెట్టాను, నన్ను క్షమించమని భార్యను వేడుకుంటాడు. సతీ సుమతి అన్నీ చేసినప్పుడే అంత అది చేసింది, ఇంక తర్వాత ఆయన క్షమించదా? ఈ విధంగా వాళ్ళు కూడా అంత కష్టాలు పడ్డారు. సతీ సుమతి ఎందుకైంది అనేది ఈ కథ ద్వారా మీ అందరికి అర్థమైంది అనుకుంటాను కదా. ఒక ప్రతిభత ఇంకొక ప్రతిభత అంటే ఈ ఇద్దరిలో సతీ సుమతి, సతీ అనసూయ, వీళ్ళిద్దరు ప్రతిభతలని మనం చిన్నప్పుడు చాలా కథల్లో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కూడా ఇలాంటి ప్రతిభక్తి ఉన్నట్టయితే డివోర్స్ అనేటివి తక్కువగా అవుతాయి అని సొసైటీకి ఒక మెసేజ్ కోసం ఈ కథను నేను పేర్లు ఏదో అక్కడ ఇక్కడ సేకరించి నా సొంత మాటల్లో నేను ముందుంచాను. కాబట్టి ప్రతి ఒక్కటి యువతి యువకులు ఆ విధంగా అంత కష్టాలు లేవు అప్పటంతా, కానీ ఎలాగో అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని కొనసాగించాలని అందరినీ పేరు పేరున కోరుతున్నాను. సర్వేజన